విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది. వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ క్రాస్ చేసి 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది. దీంతో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసినట్లుగా చెప్తున్నారు. 7 రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన రీజనల్ తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ అయ్యి 200 కోట్ల రూపాయల కలెక్షన్లను పైగా సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు అల వైకుంఠపురంలో సినిమా పేరిట ఉండేది. దాన్ని క్రాస్ చేసి సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రీజనల్ ఫిలిమ్స్ పరంగా ఫాస్టెస్ట్ 200 కోట్ల రూపాయల గ్రాస్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు వెంకీ మామ. ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా సీనియర్ నరేష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు నటీనటులు నటించారు. యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయో వెంకటేష్ కుమారుడి పాత్రలో నటించిన రేవంత్ వంటి వారి కామెడీ ట్రాక్స్ వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. దీంతో హౌస్ఫుల్ బోర్డులు ఈ సినిమా థియేటర్లలో దర్శనమిస్తున్నాయి. ఖచ్చితంగా లాంగ్ రన్ లో రికార్డ్ రేంజ్ వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది.